1 Kings 11:40. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడు? మర్డర్. నా వాట్ ఈజ్ సొలొమోన్ బికమింగ్? ఇప్పుడు సొలొమోన్ ఏమవుతున్నాడు? ఒకప్పుడు ప్రసంగి, ఒకప్పుడు బోధకుడు, ఒకప్పుడు మందిరము కట్టినవాడు. దేవుడు 2 సార్లు అతను మాట్లాడగా ఆ మందిరములోకి అభిషేకం వచ్చేసింది. మీకు తెలుసా, సొలొమోను ప్రార్థన యూదులకి చాలా మటుకు పనిచేసింది. ఇప్పుడంటే మన లోపల ఉంటాడు దేవుడు, కానీ ఆ రోజుల్లో ఈవెన్ దానియేలు కూడా తన తలుపులను ఎటు తిప్పేవాడు? యెరూషలేము తట్టు తిప్పి ముమ్మారు ప్రార్థించేవాడు. ఎందుకంటే సొలొమోను ఒక కండిషన్లో పెడతాడు, అయ్యా ఎవరైనా ఈ మందిరము తట్టు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఈ మందిరము తట్టు తిరిగితే నువ్వు దాని ప్రార్థన ఆలకించు అని. ఈ మందిరముకు వస్తే వాడిని క్షమించు, యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా మందిరములకు వస్తే అని చెప్పి సొలొమోను చేసిన ప్రార్థన ఇప్పటికీ పనిచేస్తుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు ఇప్పటికీ దేవుడా కదా? హీ స్టిల్ దేర్ గాడ్. సొలొమోను యొక్క అంతము కూడా ఘనముగా ఉండొచ్చు. ఆసారాజు అంతము కూడా ఘనముగా, మొదటి నెగ్గాడు, మళ్ళీ ఓడిపోయాడు. అందుకే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. నీ కంటిన్యూటీలో ఉండదు. ఒకసారి జరిగే సాక్ష్యం రెండోసారి జరిగే సాక్ష్యం కాదు. అందుకే దేవుడు అంటాడు, నా కడవరి మందిరము మునుపటి మందిరము కంటే. మీ అందరి జీవితంలో అయిపోయింది, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు క్రిస్టియమా, మీ కడవరి జీవితము అద్భుతకరంగా, విశ్రాంతికరంగా, ఆశ్చర్యకరంగా, యోబులాగా 2 రెట్లు 3 రెట్లు 7 రెట్లు ఆశీర్వదించబడిగాక. ఎక్కడ మారాలది? ద మైండ్ సెట్. సో ఫైట్ యువర్ మైండ్, ప్రే ఫర్ మై మైండ్. యూ నీడ్ టు ఫాస్ట్ ఫర్ యువర్ మైండ్, bring into captivity. So Solomon had 2 enemies because he changed his heart. God told, don't have many women, and he did it more. God told Moses, speak to the rock. He smote it twice. He didn't go to Canaan. His mission, his vision was interrupted. మోసెస్ దర్శనము నెరవేరకుండా ఎందుకు పోయింది? ఎక్కడొచ్చింది తేడా? కోపం ఎక్కడ వస్తుంది? మైండ్ అంటాం చూసావు. కోపిస్టోడు అంటే స్టడీ. 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. ఈ శరీరాన్ని జయించాలి అంటే మనము ఏమై ఉన్నామని తెలుసుకోవాలంటే ఇక్కడ పర్మనెంటా, స్ట్రేంజర్సా? మనము యాత్రికులమై ఉన్నాము, పరదేశివి. అందరూ చెప్పండి, నేను పరదేశిని, నేను యాత్రికుడిని. ఇక్కడే సగం తగ్గిపోతాయి, సగం దురాశలు, సగం కోపాలు. ఇది పర్మనెంట్ కాదు. దిస్ ఈస్ ద ఫౌండేషన్ టు ఫైట్ ద ఫ్లెష్. I beseech you as strangers and pilgrims. One of the main reason to abstain fleshly lusts which war against the soul is to have a mindset that your life is temporary here. You are a stranger and a pilgrim. నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్ళి చిన్నప్పుడు ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు, అక్కడికి అక్కడే ఉండిపోతావు నువ్వు. అలాగే ఉంటుందా మైండ్? అక్కడే ఉన్నట్టు వెళ్ళిపోవాలనే టైప్లోనే ఉంటాం మనం అక్కడ. టెంపరీ కాబట్టి అక్కడ గొడవలు పెట్టుకోవు, ఏం చేయవు, పీస్ఫుల్గానే ఉంటావు. సాధ్యం బాగుందనక్క రైట్, వెళ్ళిపోతాం. అది పర్మనెంట్ అనుకుంటే కంట్రోల్ చేయాలని చూస్తాం. సో దిస్ ఈజ్ ఎ టెంపరీ లైఫ్. అందరూ చెప్పండి, నేను యాత్రికుడను, పరదేశిని. ఆత్మకు విరోధముగా పోరాడుతుందంట. రోమీలు 7:23, రోమన్స్ 7:23. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. I see another law in my members, warring against my mind, and bringing me into captivity to sin. వేరొక నియమము నా అవయవాల్లో ఉంది, నాలో వేరొక నియమం ఉందంట. అది నా మనస్సుతో పోరాడుచు అది నన్ను పాపానికి చెరగా చేసేస్తుంది. చూసారా?
అందుకే ఈ దేహాన్ని పౌలు అంటాడు నలగొట్టుకోవాలంటాడు. ఫాస్టింగ్, ప్రేయర్, బైబిల్ స్టడీ ఎక్కువసేపు గడపాలా. మన మైండే ఇది మిస్టరీ, ఇది అర్థం ఓహో ఈ బయటదంతా నాలో ఉందన్నమాట అని రోమీయుడు రాసినటువంటి పౌలుకి తెలిసింది ఈ మర్మం. ఈ మర్మం మీ అందరికీ ఈరోజు తేటగా తెలియను గాక. యూసీనా వేరొక నియమము నా అవయవముల్లో ఉందంట, నాకు కనబడుతుంది. దిస్ ఇస్ దేర్ ఇన్ మీ. అది నా మనస్సుతో పోరాడి నన్ను పాపానికి బానిస చేసేస్తుందంట. మీరందరూ ఆ పోరాటంలో నెగ్గుదురుగాక. యూ విల్ విన్ ద బ్యాటిల్ ఆఫ్ ద మైండ్. రోమీయులు 6:13, రోమన్స్ 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన మనస్సును దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అవయవాన్ని దేనికి సాధనంగా అప్పగించాలంట? నీతికి. లెట్ యువర్ మైండ్ ఫాలో హోలీనెస్, రైచియస్నెస్. రోమీయులు 6:19, రోమన్స్ 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. రైట్, లిటిల్ బిట్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ వర్స్. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించితురో. చూడండి, ఒకవేళ ఈ మనస్సు అక్రమము చేయడానికి, అవినీతిని చేయడానికి మనము వదిలేసామనుకోండి మైండ్ని, ఓకే. చూడండి, ఎప్పుడు కూడా మనకి చేయాలని ఉండదు కానీ చేస్తాం, అనకూడదని ఉండదు అనేస్తాం. లూజ్ మైండ్, లూజ్ టంగ్, లూజ్ బాడీ, లూజ్ ఐస్. చూడకూడదు అనుకుంటాం, చూసేస్తాం. వినకూడదు అనుకుంటాం, వినేస్తాం. ఆ చెప్పుడు మాట చేసేస్తూ ఉంటాం. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా. మోహం పాపం తర్వాత మరణం. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించారో, ఒకవేళ అప్పగిస్తే పాపము పాపము పాపము. అలాగే పరిశుద్ధత కలుగొట్టకై మీ అవయవములను నీతికి దాసు. ఒకటి చూడండి, ఒకవేళ దేవుని వాక్య ప్రకారం మనం నీతిగా చేస్తే నీతి నుంచి ఏమొస్తుంది? పరిశుద్ధత. దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తే పాపము చేస్తాం. పాపం వల్ల వచ్చే జీతము మరణము, మరణము నరకాన్ని తీసుకెళ్తుంది. ఆశా చేసిన పని వర్కౌట్ అయిందా లేదా? పక్కన బెన్హదద్ వచ్చి కాపాడా లేదా? ఇజ్రాయెల్ రాజు నుంచి కాపాడాడు, వర్కౌట్ అయిపోయింది. తర్వాత ఏమంటాడు? ఇక్కడ నుంచి నీకు యుద్ధాలే. ఒక యుద్ధం కోసం అనేకమైన యుద్ధాలు, జీవితం అంతా యుద్ధాలు. లాస్ట్కి శాంతంగా ఉండే సొలొమోను కత్తి పట్టుకొని బయలుదేరాడు. ఎవరిని చంపడానికి? శత్రువుల్ని చంపడానికి. హీ ఈజ్ బికమింగ్ ఎ మర్డరర్. రోమీయులు 7:5. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అందుకే మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డోంట్ లై ఫర్ మనీ. టాక్ టు నైబర్ అండ్ సే డోంట్ లై. నీ విషయం కరెక్ట్గా ఉంటే నీ మనసులోకి ఏమొస్తుంది? పరిశుద్ధత. పరిశుద్ధత వల్ల ఏమొస్తుంది నీకు? నిత్య జీవం. అప్పుడు నీ ఆశీర్వాదం ఇంకా ఎక్కువ అవుతుంది. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తుంది. యూ సీ, ఐఎమ్ గివింగ్ యూ వెరీ బిగ్ కీస్. పక్కన చెప్పండి, ఇవి చాలా పెద్ద తాళపు చెవులు అని చెప్పండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ ఇన్ దిస్ ఏరియా. పోనీ, అబద్ధం పోనీ, దురాశ పోనీ. రోమన్స్ 7:5. ఎలా అనగా మనము శరీర సంబంధమైన, what I am telling is, if you use your righteous way, you will get holiness in your mind, which is eternal life. If you use for a wrong way, if you lie for money, deceive for money, then you will get uncleanness in your mind. Using righteously will give you holiness in your mind. Holiness will give you eternal life.
May this sink into your hearts in Jesus' mighty name. You're getting it? You can prove it in your life. Okay, ఇప్పుడు if you are 20, 30, you can prove it. ఇంకొక 30 సంవత్సరాల తర్వాత మీకు ఇదే కనపడుతుంది నీతి. If you are 60, you will know it till 80. If you are 80, 85 కల్లా తెలుస్తుంది నీకు, 90 కల్లా. This is the truth. కొలొస్సీలు 3:5, Colossians 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు. విగ్రహారాధన అయిన ఏంటంట? ధనాపేక్ష. ఎంతో పోలుస్తున్నాడు? ది మోస్ట్ హారబుల్ థింగ్. Galatians 5:17. He says, mortify your members. Yeah, Galatians 5:17. గలతీయులు 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఈ రోజు నుంచి నీతిగా ఉండలేవు. నేను తిడతావు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. శరీరమునకు ఆత్మను సరే విరోధముగా. ద ఫ్లష్ లస్ట్స్ అగైన్స్ట్ ద స్పిరిట్ అగైన్స్ట్ ద ఫ్లష్. అండ్ దీస్ ఆర్ కాంట్రరీ టు వన్ అనదర్, సో దట్ యూ కెనాట్ డూ ద థింగ్స్ యూ వుడ్. ఈ రోజు నుంచి ప్రేయర్ చేస్తా చూడు, ప్రేయర్ రూమ్కి వెళ్ళవు. ఈ రోజు బైబిల్ చదువుతాను చూడు. ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి. అందుకే నేను చెప్తాను, నేను ఎప్పుడు ఒక పదం వాడతాను. యువర్ ప్రేయర్ ఈజ్ ఓకే, బట్ యువర్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ మోర్ దాన్ యువర్ ప్రేయర్. ఎంతమందికి అర్థమైంది? అలవాటు అనండి. నువ్వు ప్రార్థన చేస్తున్నా, బయలు ఉపవాసం ఉండవు, కానీ పౌలు అంటాడు, అలవాటు చప్పున వేసే మందిరానికి వెళ్తున్నాడంట. పౌలు కూడా అలవాటు ఉందనుకోండి, నీకు మూడ్ బాగోపోయినా, ఎవరన్నా తిట్టినా కొట్టినా బాగోపోయినా ఏం చేస్తావు? అలవాటు చప్పున వెళ్ళిపోతావు. యువర్ హ్యాబిట్స్ ఆర్ మేజర్లీ పవర్ఫుల్. పొద్దున్న లెగ్గానే అంతే ఆ వాక్యమా చదువు. రాత్రి పడుకునే ముందు ఆ వాక్యమా చదువు. మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఎందుకంటే కంట్రోల్ తప్పే అవకాశం ఉండొచ్చు. వారానికి ఒక 2 రోజులు ఉపవాసం యవ్వనుడు అయితే. ఫాస్ట్ ఉపవాసం ఉండలేవా? ఆ రోజు 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేయ. ఆ రోజు మిగిలిన రోజు అరగంట గంట చేసుకోపోతున్న సాయంకాలం. ఆ రోజు 3 గంటలు ఉపవాసం లేకపోతే చూడు. ఆ రోజు గంట బైబిల్ చదువు, 2 గంటలు బైబిల్ చదువు. ఆ రోజు ఉపవాసం లేని రోజు యూ కెన్ సబ్స్టిట్యూట్ ఫాస్టింగ్ బై అదర్ థింగ్స్ ఆల్సో, బై మోర్ ఫోకస్. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫోకస్. ఈ రెండు అనుకున్నవి చేయలేవు. అందుకే మనం అనుకుంటాం ప్రతి సంవత్సరం చేయాలని. కొన్ని విషయాలు చేయాలనుకుంటున్నాం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70 అయిపోయి ఇంకా అంటారు నేను చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మీరందరూ ఈ యుద్ధములో మీరు అలవాట్లుగా మార్చుకొని వాటిని జయించుదురుగాక. జేమ్స్ 4:5. ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఏం చెప్తున్నారు? మనలో ఉండే ఆత్మ లోంచి అసూయ వస్తుంది, దురాశ వస్తుంది. మనలో ఉండే ఆత్మ. అందుకే ఈ వాక్యముతోటి ఆత్మను అనచాలా. పరిశుద్ధాత్మకు శక్తి. ఈ ఆత్మను తగ్గించాలా, పరిశుద్ధాత్మను పెంచాలా. పరిశుద్ధాత్మను పెంచడం అంటే ఏంటి? ఇప్పుడు శిష్యుల్ని చూసి ఆయన అంటాడు, మీ విశ్వాసం వల్ల మీరు వెళ్ళగొట్టలేకపోయారు అంటాడు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే వాళ్ళు శరీర రీతిగా చూసి భయపడిపోయారు. అది అగ్గిలో పడుతుంది, నీటిలో పడుతుంది దయ్యం. వాళ్ళ కనుక ఉపవాసం ఉంటే వాళ్ళకి ఏం రాదు. అది నీటిలో పడి ఎంతవు ఏసునామని పోవాల్సిందే అని గెంటెద్దని. చూసారా? మన పరిస్థితులను బట్టి పేతురు భయపడిపోయాడు. ఆ పరిస్థితులను చూసి జారిపోయాడు. ఎందుకు? కేంద్రీకరణగా ఉంటే విశ్వాసము, ఉపవాసం మన కేంద్రీకరణ పెంచుతుంది. ఇట్ ఇంక్రీజెస్ అవర్ ఫోకస్. ఇట్ ఈస్ ద సేమ్, బట్ వీ కెన్ డిక్రీజ్ అవర్ అన్బిలీఫ్ బై ఫాస్టింగ్. ఉపవాసం వల్ల జరిగేది ఏంటో తెలుసా? నీ అవిశ్వాసం తగ్గిపోతుంది. ఇంకోటి కూడా చెప్పిన, ఉపవాసం వల్ల నీ పిల్లల్లో ఉండే వరాలు, పవర్ఫుల్ థింగ్స్. జేమ్స్ 4:6-7, యాకోబు 4:6-7. అనదర్ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందుకోసమే ఆపాను నేను ఇప్పుడు దాకా. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చూడండి, దేవుని దృష్టి ఏంటంట? ఎవరికి ఇస్తాడంట? దేవుడు ఏమి ఇవ్వాలని కృప ఇస్తాడు, కానీ ఎలా ఇవ్వాలనుకుంటున్నాడంట? ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆయన ఒకవేళ కృప ఇవ్వాలనుకుంటే ఎలాగిస్తాడంట? ఎక్కువగా ఇస్తాడంట. సరే, ఎక్కడ పోతుంది? ఆయన స్టార్టింగ్ కొంత కృప ఇస్తాడండి. ఏమవుతుంది తెలుసా? ఆ కృప ఇచ్చినప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, చదివిస్తాడు, వరం ఇస్తాడు. అది నీకు గర్వం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ప్రైడ్.
అది రావడంతో అన్ని ఆటంకాలు వచ్చేస్తాయి. ఆసాకి రాజు అయిపోయాడు, దేవుని మీద సమయం గడిపేయడంతో టైం తగ్గిపోయింది, ఫాస్టింగ్స్ తగ్గిపోయాయి, ఉపవాసాలు ప్రేయర్లు అన్నీ బిజీ అయిపోయాడు ఆశ. అప్పుడు ప్రార్థించాడు, ప్రార్థన అలవాటు పోయింది, అందుకే లోకంలో పడిపోయి తన శరీరరీతిగా చేయడం మొదలుపెట్టాడు ఆశ. మందిరం కడుతున్నంతసేపు బాగున్న తర్వాత ప్రార్థన ఆచారాలన్నీ మానేశాడు సొలొమోను. స్తుతి ఆరాధన మానేశాడు. దావీదు కూడా యుద్ధాలు మానేసి, దేవుని కొరకు చేయాల్సిన యుద్ధాలు పోరాటాలు మానేసి ఇంటి గోడల మీద తిరుగుతున్నాడు. ఒక కృప ఇస్తే అందరికి కొంత వరం ఇస్తాడు, కొంత డబ్బు ఇస్తాడు, ఒక ఉద్యోగం ఇస్తే పెరిగిపోతుంది ఫుల్గా. ఇక్కడికి పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక దాన్ని దించడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ టైంలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఎక్కువ కృపనిచ్చేస్తాడంట, ఎందుకంటే నువ్వు దీనుడు అయిపోయావు కాబట్టి. You know, he giveth more grace. Let me tell you in English. He giveth more grace. Wherefore he said, God resisteth the proud, but giveth grace to the humble. Initially, God gives grace to everybody. He gives a gift, education, business, a job, and you get proud. You become proud man. And then God starts humbling you by problems, by pain, by sickness, by shame, by wars, other things. And you don't know. But God wants to give you more grace. If you humble, if you keep down your spirit, God will take you from glory to glory to glory. He giveth more grace. Somebody is shifting to more grace today. You see now, when God gives you a gift, be careful. When God gives you anything, any talent, ఏది ఇచ్చినా, నీకు జ్ఞానం ఇచ్చిన నాలెడ్జ్ ఏమంటారు, పర్ఫెక్ట్ అప్. అవతలతో పోల్చుకుంటావు. ఇప్పుడు భూలోకం అంతా కంపారిజన్, రెపల్స్ మన వేవ్స్ వీళ్ళు తగులుతూ ఉంటాయి. వీళ్ళు నాకంటే రిచ్చా పూరా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారిపోతుంది. వీళ్ళు నాకంటే అందంగా ఉన్నారా లేదా, వీళ్ళు నాకంటే ఎడ్యుకేటెడా కాదా, వీళ్ళ స్టేటస్, వీళ్ళ రేంజ్, దీన్ని బట్టి వెళ్ళిపోతా. ఇదే పని పొద్దున్న లేచి పెరిగిపోతా ఉంటుంది. అమ్మ పెరిగిపోయిందని అక్కడ మీటర్ డౌన్ అయ్యిద్ది, పైన డౌన్ అయితే నీకు ఇంకన్నీ డౌన్ అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తగ్గించుకుంటే ఇంకా పైకి వెళ్తావు. పౌలుకి ఇచ్చాడు, కొంచెం పెరిగిపోయింది, పౌలు గర్వం, తగ్గించుకున్నాడు. దేవుడు కృపనిచ్చి పౌలుని గొప్ప స్వార్థికంగా చేసేశాడు. ఇప్పుడు ఆయన గురించి చదువుకుంటున్నాం. ఇంత వచ్చినా పౌలు తగ్గించుకున్నాడా లేదా? సంబడి ఈజ్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, మైండ్ యువర్ లాంగ్వేజ్, యువర్. అందుకే మైండ్లో గర్వం వచ్చేస్తుంది, స్టేటస్, నువ్వు పనోడివి, నేను ఇది, నువ్వు అది, నేను ఇది. ఎందుకంటే మనీ, యువర్ విజన్, యువర్ థింగ్స్ విల్ గివ్ యూ ప్రైడ్. ద వే యూ ట్రీట్ పీపుల్ విల్ చేంజ్. నువ్వు ఇతరులను ట్రీట్ చేస్తావు తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ప్రైడ్కి సృష్టికర్త ఎవరు? లూసిఫర్. వాడు ప్రైడ్ అన్న లూసిఫర్ అన్న ఒకటే. వాడు ఎందుకు పడిపోయాడు? చదువుదాం, 6-7 చదువమ్మా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. కాబట్టి ఏం చేయాలి? దేవునికి లోబడాలంట. లోబడి అంటే సమస్య వచ్చేసింది, ప్రైడ్ వచ్చేసింది కాబట్టి సమస్య వచ్చేసింది. దేవునికి లోబడి దేన్ని ఎదిరించాలంట? అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలా? దేన్ని ఎదిరించాలా? నీలో ఉండే గర్వాన్ని ఎదిరించు. అప్పుడు వాడి మీ వద్ద నుండి, అప్పుడు నీ నుండి గర్వము పోయి అధిక కృప వచ్చి నీ ఆశీర్వాదము నిలకడగా ఉండునుగాక. సో యువర్ ప్రైడ్ ఈజ్ ద ప్రాబ్లం. యు గెటింగ్ మీ నౌ? యువర్ ప్రైడ్ ఈజ్ ద ప్రాబ్లం. మీకు తెలీదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రైడ్ ఉన్నవాడు ఎవ్వడికి ప్రైడ్ ఉందని తెలియదు, అది ప్రాబ్లం. ఎవరికి ఉంటుంది ప్రైడు? శరీరం ఉన్న వాళ్ళకల్లా ప్రైడ్ ఉంటుంది. అందుకే దీన్ని కొట్టుకుంటూ ఉండాలంట. పెరిగినప్పుడు తెలుసుకోవాలంట. పౌలు తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు. యేసయ్య సిలువకు ముందు నేను ఎంత అందరూ స్తుతించారు, నన్ను ఆరాధించారు, ఇన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని కార్యాలు చేశాను, ఇప్పుడు నేను నగ్నంగా వేలాడాలా, వాళ్ళ పాపాలు వేసుకోవాలా, వాళ్ళు ఉమ్మేస్తారు, తిడతారు, కొరడలతో కొడతారు, అయ్యి బాబు ఏళ్ళ పాపాలు నేను మొయ్యాలా, నా మాట వినలేదు, నన్ను గౌరవించలేదు, నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు, నన్ను దూషించారు, తిట్టారు, సైతాన్ని బిడ్డ అన్నారు, నన్ను బయల్జిబాబు వాళ్ళకి అడుగుతున్నాయన్నారు, నా అధిపతి బయల్జిబాబు అన్నారు, వీళ్ళ కోసం నేను చావాలా అని శరీరంలో ఏం చేశాడు ఆయన? రక్తము కారునంతగా దాన్ని వ్యతిరేకించి ప్రార్థించి జయించి అన్ని నామముల కన్నా పైనామం తెచ్చుకున్నాడు. He humbled himself and God gave him more grace. Somebody is humbling to get more grace. నువ్వు ఈరోజు తగ్గించుకుంటే నీకేమొస్తుందంట? అధిక కృప. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఎవ్రీ ఫ్లెష్, ప్రతి శరీరము. జేమ్స్ 4:10, యాకోబు 4:10. ప్రభువు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును.
కొంతమందికి ఏమో ఇగో, నువ్వా నేనా వీడిని కొట్టకపోతే నా లైఫ్లో నా ఇగో తగ్గిపోతుంది, నేను ఎలాగైనా వాడిని దెబ్బ కొట్టి తీరాల్సిందే. అప్పుడు ఏం చేయాలంట? తగ్గించుకుంటే వాడికంటే 100 రెట్లు నేను హెచ్చిస్తాడు. ఎవరైతే నీకంట పైకి వెళ్ళిపోదాం అనుకున్నారో, నీవు దేవునికి లోబడి తగ్గించుకుంటే వాళ్ళని నీ కింద పెడతాడు. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? పక్కన చెప్పండి, ఈరోజు నీకు ఏమైనా పెద్ద తాళపు చెవి దొరికినట్టుందని అడగండి. ఇంతకీ నీ శత్రువు ఎవరు? అందరూ ఎవరు నీ శత్రువు? యువర్ మైండ్ ఈజ్ యువర్ ఎనిమీ. సంబడి ఈజ్ గెటింగ్ బ్లెస్డ్ టుడే. నీ తరాలను మార్చేసేటువంటి దేవుడు కృపావాక్యాన్ని మనకు బోధించాడు ఈరోజు. హి గేవ్ ద సీక్రెట్. ఎనీవే, అందరూ ఎంతమందికి అర్థమైంది? దిస్ ఇస్ అ సీరియస్ బిజినెస్, దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. దీన్ని ఏమంటారంటే డిసర్న్మెంట్. బయట పరిస్థితులను మార్చడానికి నా లోపల పరిస్థితులను ఏ వాక్యంతో మార్చుకోవాలా, నాలో ఏ గుణము తీసుకొచ్చింది అని దాని విషయమై నువ్వు పశ్చాత్తాపడితే నీ పరిస్థితి మారిపోతుంది. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ఆ దేహాన్ని ముట్టండి, ఆ గుండె జబ్బును ముట్టి ఆ హార్ట్ వాల్వ్స్ను రిలీజ్ చేయండి నాయన. రిలీజ్ దోస్ హార్ట్ వాల్వ్స్. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఎయిడ్స్, HIV, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, మజిల్ క్రాంప్స్, లివర్ కిరోసిస్, అయ్యా చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, పైల్స్ వ్యాధి, ఫిషర్స్, లార్డ్ ఎవ్రీ సిక్నెస్, థైరాయిడ్, లార్డ్ చర్మ వ్యాధులు, కనుచూపు, అయ్యా పళ్ళు, నాలిక, చెవులు, లార్డ్ ఫ్రమ్ హెడ్ టు టో హీల్ దెమ్ నౌ. ప్రతి అణువున అయ్యా ఇప్పుడు పశ్చాత్తాపడి యోబుకు ఆరోగ్యం ఇచ్చి 4 తరాలు తన వినయముతో జీవించాడు కాబట్టి అలాగ దీర్ఘాయువుతో వారు పని కొనసాగించినట్లు అందరి ఎముకలను ముట్టి దీర్ఘాయువుతో వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ జీసస్, హీల్ దెమ్, డెలివర్ దెమ్, ప్రాస్పర్ దెమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము. పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు. యెహోవా యందు వేచి ఉండు వారికి నూతన బలము కలుగుతుంది అన్నావు. వృద్ధాప్యములో కూడా నూతన బలం ఇచ్చి వారి మనవలకు నీ వాక్యములో స్థిరత్వాన్ని నేర్పించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.